మీ లైఫ్ లో ఏదైనా డార్క్ ఫేజ్ ఉందా? డార్క్ ఫేజ్ అంటే మన లైఫ్ లో ఇంకా కెమెరా ముందు చెప్పకపోయినా కొంతమందికి ఉంటుంది డార్క్ ఫేజ్ అనేది. కొన్ని దగ్గర ఇన్సల్ట్ గా ఫీల్ అవ్వడం, లేకపోతే ఏదో కొన్ని ఉంటాయి ఇండస్ట్రీకి వచ్చే ముందు. అంటే అవి ఏమి లేకుండా అయితే ఇక్కడ వరకు ఖచ్చితంగా రాదు. అవి ఏదన్నా ఇఫ్ యూ డోంట్ మైండ్ చెప్పుకోగలిగితే చెప్పచ్చు. ఎందుకంటే ఎంత హ్యాపీ మూమెంట్ లో ఇన్స్పైరింగ్ ఉంటది. మీరు ఒకరిని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఈ కమిటీ కుర్రోళ్ళు చేయడం ఇలాంటి వాటి వల్ల కూడా రియల్ లైఫ్ నుంచి ఇంకొంతమంది ఇన్స్పైర్ చేయగలుగుతాయి కదా. యాక్చువల్గా నాకు ఈ మూవీ లేకపోయి ఉంటుంది, ఫస్ట్ ఆడిషన్ ఫస్ట్ మూవీ నాది ఇది. ఒకవేళ ఇది లేకపోయి ఉంటే నేను ఎక్కడ ఉండేవాడో నాకు తెలియదు. అటువంటి పరిస్థితి నాదైతే. అంటే ఎక్కడుంటే నేను మళ్ళీ ఊరు వెళ్ళిపోయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేమన్నా నార్మల్ రెగ్యులర్ జాబ్ ఏమన్నా చేస్తూ ఉండొచ్చు, నాకు తెలియదు. ఇంకా బట్ చాలా మందికి కూడా ఇలాంటి సడన్ గా ఇంకా ఇది ఒక్కటేరా నాకు లాస్ట్, అంతే ఇది చూసుకొని వెళ్ళిపోతాను అనుకున్న వాళ్ళకి అది లైఫ్ ఆపుతుంది. యాక్చువల్గా ఇది లాస్ట్ ఆప్షన్ కదా, లాస్ట్ ఛాన్స్ ఇది. యాక్చువల్గా నాకు పర్సనల్ మా దాంట్లో చాలా మందికి ఇది లాస్ట్ ఆప్షన్, ఇంకా లాస్ట్ ఛాన్స్ ఇది. సో ఇది ఇంకా నుంచి మీరు డిసైడ్ అయిపోయారు ఇంకా అంటే ఇలాగనే ఇంకా ఇండస్ట్రీలో ఉండాలి, ఫర్దర్ గా చేయాలి అంటే ముందు నుంచి అనుకుంటది. కాకపోతే ఏంటంటే దాని ఏమంటారు, కావాలి కదా ఒకటి, ఇంకా నమ్మకం వచ్చింది కదా, కాన్ఫిడెన్స్ పెరిగింది, అంతే. ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళాల్సింది లేదు, అవసరం లేదు. అంటే నేను విఎఫ్ఎక్స్ జాబ్ 4 years జాబ్ చేశాను. సో మంచి సాలరీ వచ్చేది, ఒక చిల్ లైఫ్ ఉండేది. సాఫ్ట్వేర్ జాబ్ అంటే కొంచెం ఆ చిల్ లైఫ్ ఉండేది. ఒకేసారి నా ఇన్కమ్ అంతా ఆగిపోయింది. డైలీ ఆఫీసులకి వెళ్ళాలి ఈ ఫేస్ ఉంటది కదా, ఆ ఫేస్ లో చాలా మంది హెల్ప్ చేశారు. ఎవరైతే హెల్ప్ చేస్తారు అనుకున్న వాళ్ళు చేయని వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ ఆ ఫిల్టర్ అయింది, ఎవరైతే ఉంటారు ఓకే మనం ఎంత వర్స్ట్ అయినా ఎవరెవరు ఉంటారు అనేది ఒక ఫిల్టర్ అయితే వచ్చింది. నాకు ఇంట్లో 1 year ఇచ్చారు టైం. 1 year అంటే అప్పుడు మంచి శాలరీ వదిలేసి ఇవన్నీ అవసరమా, కొత్త వాళ్ళకి ఛాన్సులు రావు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా వెళ్తాను అంటే ప్రతి ఒక్క కామన్ క్వశ్చనే, కాకపోతే ఇది ప్రతి ఒక్క లైఫ్ ఇంపాక్ట్ చేసే క్వశ్చన్ ఇది. సో కన్విన్స్ చేయడానికి నా దగ్గర ఏం లేదే. అంటే లైక్ నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది చేయగలను చెప్పుకోవడం తప్ప కన్విన్స్ చేయడానికి నా దగ్గర ఏం లేదు. వాళ్ళకి యాక్ట్ చేసి వీడియోస్ పెట్టి వాళ్ళని ప్రూవ్ చేయలేను నేను. సో కొంచెం యాక్టింగ్ ఎలా మీరు ఓన్ గా ప్రిపేర్ అయ్యేవాళ్ళ, ఎక్కడ నేర్చుకున్నారా, ఎవరైనా ట్రైన్ చేశారా, ఎట్లా? 11 మంది నా క్యారెక్టర్ ఎలా ఉండాలని 11 ఇన్పుట్స్ ఇచ్చారు. అంటే వీళ్ళ దగ్గరే మొత్తం నేర్చుకున్నాను నేను ఆల్మోస్ట్. ఈ 11 మంది మా డైరెక్టరు. సో వీళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ తోనే ఆ క్యారెక్టర్ అట్లా పర్ఫార్మ్ అయింది, లేదంటే అవ్వదు అది. అంటే అంత సపోర్ట్ చేశారు ప్రతి పర్సన్. వీళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నాడు అనుకో బయటోడైతే చెప్పను, అంటే ఆ ఫ్రెండ్షిప్ బిల్డ్ అవ్వకపోతే వీడితో మాట్లాడను, ఆడ ఎలా తీసుకుంటే వెళ్ళాం అనుకుని, తప్పు చేస్తున్నారు ఇది ఇలా కాదురా, ఇప్పుడు ఇది యాడ్ చేయొచ్చు కదా నువ్వు. అంటే ప్రతి ఒక్కడు క్యారెక్టర్ అంత పర్సనల్ గా తీసుకొని అందరికి హెల్ప్ చేశారు. అంతే, ఈగోలు జెలసీలు ఏమీ లేకుండా. క్లాష్ అంటే అది కూడా చాలా ఫ్రెండ్లీగానే ఉండేది, పెద్దగా అంతే అంతే. ఇంకా యాక్చువల్ గా విలియం అని ఒకడు ఉంటాడు, వాడు ఇంట్రోవర్ట్ మొహమాట వస్తాడు. ఇంకా వాడికి లేని బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏమి లేవు. అదే ఈ మొహమాట ఇంట్రోవర్ట్ అని ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని. లేదు అది సాంబార్ నోటించిపోతే లేచి వెళ్ళిపోతాడు. అయితే వాడిని ఎప్పుడైనా రోస్ట్ చేయాలంటే నాకు ఏంటంటే నాకు కొంచెం నోటు దోల ఈడి మీద ఎవరి మీద అయినా సరే కొంచెం నేను ఏంటంటే నాకు డైలాగ్ యాక్చువల్లీ ఇప్పుడు వీడు నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని రోస్ట్ చేస్తున్నా, ఈడు ఎవరికి సపోర్ట్ చేస్తాడు? నాకే కదా. సో ఇప్పుడు వీడికి అనుకూలంగా పంచ్ నా మీద వచ్చింది అనుకో, తప్పని తిరిగిపోతాడు. నన్ను రోస్ట్ చేయడం అంటే వీడికి మనుషులతో సంబంధం లేదు, అక్కడ పంచి పేలుతుందా ఒక ఆడ వైపు వెళ్ళిపోతాడు. డైలాగ్ ఒకటే, పంచ్ ఒకటే నాకు ఉంటది. ఇప్పుడు ఎవరిని మనం రోస్ట్ చేయొచ్చు అది ఒకటే నాకు ఉంటది థాట్. సో ఆ ప్రాసెస్ ఏంటంటే ఎక్కువ సార్లు దొరికేది విలియం గడు. వాడు అలిగేవాడు, కాకపోతే ఎక్కువగా అలిగేవాడు. మా డైరెక్టర్ కాన్ఫరెన్స్ కాల్స్ క్రౌడ్ లో, మనం ఇంకా సినిమా ఇంకో స్కెడ్యూల్ ఉంది, కాన్ఫరెన్స్ కాల్ చేసి మీరు హీరోలు మీరు ఇలాగ ఇగో మాకు లేవు అవి. ఈయన చెప్పిన తర్వాత ఆడు ఇంకా ఎక్కువ చేయడం మొదలెట్టాడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.